రూ. 500 ట్రిప్ అంటే మీరు నమ్ముతారా? మీరు విన్నది నిజమే. సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు జనరల్ ట్రైన్ టికెట్ రూ. 220 మాత్రమే. తిరుపతిలో ట్రైన్ దిగగానే రైల్వే స్టేషన్ పక్కనే విష్ణు నివాసం ఉంటుంది. ఇక్కడ ఉచిత బస, ఉచిత లాకర్లు, ఉచిత ఆహారం దొరుకుతుంది. విష్ణు నివాసంలో శుభ్రమైన తరువాత విష్ణు నివాసం నుండి అలిపిరి వరకు ఉచిత బస్సులో సౌకర్యం ఉంటుంది. ₹1 కూడా తీసుకోకుండా మనకి ఉచిత సౌకర్యం ఇస్తారు. అలిపిరి మార్గం నుండి మనం శ్రీవారి కొండపైకి చేరుకుంటాం. మనం కొండపైకి చేరుకోగానే మాధవ నిలయం ఉంటుంది. ఇక్కడ స్నానపు గదులు, ఆహారం, ఉచిత లాకర్ల సౌకర్యం కలదు. మన లగేజ్ లాకర్లో పెట్టుకొని దర్శనానికి వెళ్ళవచ్చు. మొక్కులు ఉన్నవారు తలనీలాలు ఉచితంగా శ్రీవారికి సమర్పించవచ్చు. కళ్యాణకట్టలో అన్నప్రసాదశాలలలో ఉచితంగా శ్రీవారి భోజనం లభిస్తుంది, ఎటువంటి ఖర్చు లేకుండా. ఓపిక ఉంటే శ్రీవారి దర్శనం కూడా ఉచితంగానే లభిస్తుంది. శ్రీవారి దర్శనం అనంతరం ప్రతి ఒక్కరికి లడ్డు ప్రసాదం ఉచితంగా ఇవ్వబడుతుంది. లడ్డు ప్రసాదం తిన్న తర్వాత తిరుమల నుండి తిరుపతి బస్ స్టేషన్కు ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది. ఆ బస్సు ఎక్కి తిరుపతి రైల్వే స్టేషన్కి చేరుకోండి. చేరుకున్న తర్వాత సికింద్రాబాద్ స్టేషన్కి జనరల్ ట్రైన్ టికెట్ తీసుకుంటే రూ. 220 అవుతుంది. ఈ మొత్తం తిరుపతి యాత్ర మీకు రూ. 440 పూర్తవుతుంది. ఇటువంటి రియల్ బడ్జెట్ ట్రిప్ కోసం దేశదిమ్మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.